ఏదైతే అక్రమ అరెస్టులు అట్లా ఎట్లయినాయో మళ్ళీ ఇప్పుడు అట్లా మొదలవుతున్నాయి. మొన్ననే మరి ఓడి కొట్టినట్టు మనోజ్ రెడ్డి అనే మరి ఒక అభ్యుదయవాది గ్రామమే అభివృద్ధిగా లక్ష్యంగా కార్యక్రమం చేస్తున్న అతని మీద అక్రమ కేసు అరెస్ట్ చేసే కార్యక్రమం జరిగింది. సత్యసాయిరెడ్డి గారు 2 సార్లు జాతీయ అవార్డు తీసుకొని ఒకసారి లక్నోకు ఒకసారి కురుక్షేత్ర కూడా పోవడం జరిగింది. నేను నిజంగా చెప్పాలంటే కనపురంలో నువ్వు ఎవరి మీద కక్ష తెచ్చుకోవడానికి లేదు, అందరినీ కోసం పనిచేసేయాలని గెలుస్తున్నావు. కాబట్టి దయచేసి పాత కడియం శ్రేణి కాకుండా భారత కడియం శ్రేణి కావాలని ఈ రోజు స్వతంత్ర చేసుకుని కోరుకుంటున్నాం. రాజకీయాలు తప్పకుండా నువ్వు టీఆర్ఎస్ ప్రభుత్వం లేదా టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినావు, ఇవాళ కాంగ్రెస్ పోయినావు. కాబట్టి నిజంగా నేను చిత్తశుద్ధి ఏంటంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుండి గెలిచి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి ఏ అభివృద్ధి కోసం అయితే పోయినా అభివృద్ధి తీసుకురావాలని మరి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ జనపద నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల్లో ఎలాంటి కక్ష సాధింపు లేవు, అక్రమ అరెస్టులు లేవు, ఎవరి మీద పని చేసుకున్నది లేదు, ఎక్కడ ఒక అరెస్ట్ చేసిన సందర్భం లేదు. మళ్ళీ అలాంటిది వస్తే మాత్రము